ఇక మత్స్య కార్మికుల సంక్షేమం కోసం గంగపుత్రులు చేపలు పట్టే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేటలో శ్రీ గంగా గౌరీశ్వర భజన మండలి 57వ వార్షికోత్సవ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతనంగా నిర్మించిన సమావేశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై అమృత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్య కార్మికులకు కేంద్రంలో మత్స్య శాఖను, మత్స్య మంత్రిని ఏర్పాటు చేసిందన్నారు. మోడీ గంగపుత్రులకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి శ్రీకారం చుట్టారన్నారు. ఎక్స్పోర్ట్ స్పెషాలిటీ, మార్కెట్ స్పెషాలిటీస్, బ్లూ రెవల్యూషన్ కింద మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి తెలిపారు. మరి చేపలు పట్టేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వము అన్ని రకాలుగా అండదండలుండి ప్రోత్సహిస్తూ ఉన్నది. గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు ఈ యొక్క మత్స్య శాఖకు సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకుండేది, వ్యవసాయ శాఖ కిందనే ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు దీని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని లక్షలాది మంది ప్రజలు ఈరోజు ఈ యొక్క మత్స్యకు సంబంధించినటువంటి చేపలు పట్టేటువంటి వృత్తి మీద ఆధారపడున్నారు. కాబట్టి వీళ్ళకు అన్ని రకాలుగా ప్రోత్సహించాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను, మంత్రిని కూడా ఏర్పాటు చేసి బడ్జెట్లో ప్రత్యేకంగా మరి ఈ యొక్క గంగపుత్ర సంక్షేమానికి సంబంధించినటువంటి మత్స్యశాఖకు నిధులు కేటాయింపులు చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క వృత్తిని ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆధునికమైనటువంటి బోట్స్ అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా డీప్ సీలోకి వెళ్ళి, అంటే సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొచ్చే విధంగా ఒక మంచి బోట్స్ను, నూతన టెక్నాలజీతో బోట్స్ను ఇంపోర్ట్ చేసుకొని బోట్స్ను మత్స్య కార్మికులకు అందిస్తూ ఉన్నాము. ఇచ్చేయటము నూతనంగా నిర్మించినటువంటి ఏదైతే సమావేశం హాల్ను ఆవిష్కరించడం జరిగింది. రావటమే చాలా ఆనందం అనిపిస్తుంది. కొన్ని భజన పాటలు కూడా పాడి వినిపించడం జరిగింది. ఈ భజన మండలి యావత్తు ప్రజలకు ఆధ్యాత్మిక చింతనగా 57 సంవత్సరాల నుంచి అవిరత కృషి జరుగుతున్న సందర్భంగా మరియు ఈ మహాసభ సందర్భంగా అయినా నిర్మించిన ఈ సమావేశం హాలు గంగపుత్రులందరికీ ఉచితంగా వారి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అంకితం చేస్తున్నామని ఈ యొక్క సభ సందర్భంగా ఈ కమిటీ ప్రస్తుతించి మేము అధ్యక్షులుగా ప్రకటిస్తూ ఉన్నాము. ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని గంగపుత్రులందరూ కూడా వారి అనుమతితో